మీరు ఒత్తిడికి గురవుతున్నారా? నీవు ఒంటరివి కాదు. ఒత్తిడి అనేది జీవితంలో ఒక సాధారణ భాగం. ఇది మనందరినీ వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. కానీ దీర్ఘకాలిక ఒత్తిడి మీ ఆరోగ్యంపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని మీకు తెలుసా? మీరు ఒత్తిడికి గురైనప్పుడు మీ శరీరం మీ రోగనిరోధక వ్యవస్థపై వినాశనం కలిగించే కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది మిమ్మల్ని అనారోగ్యాలు మరియు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు, ఒత్తిడి మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఆందోళన, నిరాశ మరియు కాలిపోవడానికి కూడా దారితీస్తుంది. ఒత్తిడి యొక్క సంకేతాలను గుర్తించడం మరియు మీ శ్రేయస్సుపై ప్రభావం చూపే ముందు దానిని నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఒత్తిడిని ఎదుర్కోవడానికి మీరు ఏమి చేయవచ్చు? మానసిక స్థితిని అభ్యసించడం, వ్యాయామం చేయడం లేదా థెరపిస్ట్తో మాట్లాడటం వంటి ఆరోగ్యకరమైన మార్గాలను కనుగొనడం ప్రపంచాన్ని మార్చగలదు. ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడంలో మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, మీకు అవసరమైనప్పుడు సహాయం కోసం అడగడం సరైందే. ఒత్తిడి మీ జీవితాన్ని నియంత్రించనివ్వవద్దు. మీ శ్రేయస్సుకు బాధ్యత వహించండి మరియు స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ శరీరం మరియు మనస్సు దానికి కృతజ్ఞతలు తెలుపుతాయి.